శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫేస్ రీడింగ్ బట్టి మీ ముఖం ఎలా ఉంటే మీ లక్షణాలు ఎలా ఉంటాయో, మీ భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో ముఖ జ్యోతిష్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీన్నే ఫేస్ రీడింగ్ అనే పేరుతో పిలుస్తారు. ఎవరికైనా సరే వృత్తాకార ముఖము, కోల ముఖము, చతురస్రాకార ముఖము అని 3 రకాలైనటువంటి ముఖాలు ఉంటాయి. వృత్తాకారం అంటే సర్కిల్ ఫేసు, చతురస్రాకారం అంటే స్క్వేర్ ఫేస్, లేదా కోలముఖం. ప్రధానంగా ఈ 3 రకాలైన ముఖాలలో ఏదో ఒక ముఖం ఉంటుంది. మీకున్నటువంటి ముఖం ఆకారాన్ని బట్టి మీకున్న లక్షణాలు భవిష్యత్తు ఫేస్ రీడింగ్లో చెప్పడం జరిగింది. వృత్తాకార ముఖం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచి మనస్సు కలవారుగా ఉంటారు. జీవితంలో ఉత్సాహంగా సంతృప్తికరంగా ఉంటారు. దేని గురించి ఎక్కువగా ఆలోచించరు. స్తోమతకు మించి ఆశించరు. వారికి కావలసినంత వరకు సుఖ సంతోషాలకు లోటు లేకుండా చక్కగా అన్ని వసతులు సమకూర్చుకుంటారు. అలాగే రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నత ఉద్యోగులుగా కానీ, రాజకీయవేత్తలుగా కానీ, కళాకారులుగా కానీ జీవితంలో బాగా సక్సెస్ సాధిస్తారు. పెద్దగా కష్టపడకుండానే జీవితంలో సంపాదన పొందేటటువంటి శక్తి రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత రెండవ రకం కోలముఖం. కోలముఖం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సున్నితమైన మనస్సు కలవాళ్ళుగా ఉంటారు. శారీరక కష్టాన్ని వీళ్ళు తట్టుకోలేరు. మానసికంగా ఎలాంటి కార్యాన్నైనా సరే రూపొందించుకోగలరు. దాని గురించి నిశితంగా వివరించగలరు. కోలముఖం ఉన్న వాళ్ళు చాలా సూక్ష్మ బుద్ధిని కలిగి ఉంటారు. అద్భుతమైనటువంటి పరిశీలనా శక్తి కోలముఖం ఉన్న వాళ్ళకు ఉంటుంది. అబ్జర్వేషన్ అనేది కోలముఖం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఓర్పు, ఆత్మవిశ్వాసం కోలముఖం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి బాగా క్రియేటివిటీ ఉంటుంది, ఊహాజనిత శక్తి ఉంటుంది. కాబట్టి కోలముఖం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా రచయితలుగా, చిత్రకారులుగా, ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా, ఉపన్యాసకులుగా అద్భుతంగా రాణిస్తారని ఫేస్ రీడింగ్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మూడో రకం చతురస్రాకార ముఖం, అంటే స్క్వేర్ ఫేస్. ఎవరికైనా ముఖం చతురస్రాకారంలో ఉంటే, స్క్వేర్ ఫేస్ ఉంటే నుదురు విశాలంగా ఉంటుంది. చెక్కిళ్ళు, ముక్కు చూడచక్కగా ఉంటాయి. దవడలు స్క్వేర్గా చతురస్రంగా ఉంటాయి. వీళ్ళు మంచి ఆలోచనాపరులు. స్క్వేర్ ఫేస్ ఉన్న వాళ్ళకి థాట్ ప్రాసెసింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలోచించే విషయాన్నే ఆచరించేటటువంటి సమర్థత వీళ్ళకు ఉంటుంది. ఏ పని మీదైనా సరే మంచి కృషి, పట్టుదల కలిగి ఉంటారు. వీళ్ళు తమలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా సరే వాటిని నిస్సంకోచంగా వెల్లడిస్తారు. కాబట్టి ఎక్స్ప్రెసివ్ పర్సన్స్ అని చెప్పాలి. స్క్వేర్ ఫేస్ ఉన్నవాళ్ళు వాళ్ళ మనస్సులో ఏదున్నా సరే బయటికి ఎక్స్ప్రెస్ చేస్తారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే స్క్వేర్ ఫేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకళ్ళకి సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆ సలహాలు వాళ్ళు కూడా పాటిస్తూ ఉంటారు. ఇతరులకు ఆదర్శవంతమవుతారు. ఆధ్యాత్మిక భావాలు ఉంటాయి. సమాజ ప్రయోజనాలకు సహకరిస్తారు. స్క్వేర్ ఫేస్ ఉన్నవాళ్ళు సోషల్ సర్వీస్ చేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే కొంతమందికి రెక్టాంగిల్ ఫేస్ కూడా ఉంటుంది. స్క్వేర్ ఫేస్ ఉన్న, రెక్టాంగిల్ దీర్ఘచతురస్రంలాగా ఫేస్ ఉన్న మంచి ధనయోగం ఉంటుంది. స్వశక్తితో, సొంత తెలివితేటలతో పైకొస్తారు. అలాగే స్క్వేర్ ఫేస్ ఉన్న వాళ్ళకి వారసత్వపు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని ఫేస్ రీడింగ్లో చెప్పడం జరిగింది. అలాగే రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళైతే, గుండ్రటి ఫేస్ ఉన్న వాళ్ళైతే బిజినెస్లో బాగా సక్సెస్ సాధిస్తారు. రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళ సంతానం జీవితంలో బాగా పైకొస్తారు. ముందు చూపుతో ఆలోచించే శక్తి రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇలా రౌండ్ ఫేసు, స్క్వేర్ ఫేసు, కోలముఖము, ఫేస్ రీడింగ్ బట్టి లక్షణాలు, భవిష్యత్తు తెలుసుకోవచ్చని ముఖ జ్యోతిష్యంలో చెప్పడం జరిగింది. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే మీకు జీవితంలో ఎదురయ్యే శకునాలను బట్టి, మీకు స్వప్నంలో వచ్చే కలలను బట్టి, మీ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలను బట్టి మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ ఫేస్ రీడింగ్ బట్టి భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా? వీటన్నిటికీ ఏకైక ఛానల్ మాచిరాజు భక్తి ఛానల్. ఎన్నో ఆసక్తికరమైన విశేషాంశాలను తెలుసుకోవాలన్నా, రహస్యమైన విశేషాంశాలను తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.